కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కిస్తోన్న కూటమి ప్రభుత్వం జంగిల్ రాజట. రాష్ట్రం విడిపోగానే 5 ఏళ్లు, ఇప్పుడు 18 నెలలుగా ఏపీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోన్న టీడీపీ సర్కార్ జంగిల్ రాజట. ఏంటిది జగన్? జంగిల్ రాజ్ అంటే జగన్ కాదా? జంగిల్ రాజ్ అంటే వైసీపీ కదా? ఆ పేటెంట్ ఉందే మీ పార్టీకి కదా? అవన్నీ మర్చిపోయి మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శించడమేంటి? అది కూడా జంగిల్ రాజ్ అనే పదాన్ని ప్రయోగించడమేంటి? దేనికైనా ఓ హద్దుండాలి. ఎదుటి వాళ్లను విమర్శించేటప్పుడు మనమేం చేశాం, మన చరిత్ర ఏంటని ప్రశ్నించుకోవాలి. అక్కడే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాన్ని మీరు దాటవేద్దామని చూసినా చరిత్ర అనేది ఒకటి ఉంటుంది కదా, అది దాన్ని బయటకు తీసుకొచ్చి జనం ముందు నిలబెడుతుంది. ఏమైనా అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్నారు. అసలు మీ 5 ఏళ్ల పాలనలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? పోలీసులను స్వతంత్రులుగా పనిచేసుకొనిచ్చారా? మీ నాయకులు కార్యకర్తలు మాట్లాడిన మాటలు మీకు గుర్తుకు లేవా? వ్యక్తిత్వ హననానికి పాల్పడిన రోజులను మర్చిపోయారా? కోట్లాది మంది జనం ఆదరించే చంద్రబాబుపై ఎంత నీచంగా మాట్లాడారు. అందుకే కదా జనం ఒక దెబ్బ కొడితే 151 నుంచి 11 అసెంబ్లీ స్థానాలకు తోకముడిచారు. అయినా మీ బుద్ధి మారలేదు, మీ మాట మారలేదు. అదే అహంకారం, అదే లెక్కలేని తరం. కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్ అని విమర్శించడానికి కాస్తైనా సిగ్గుండాలి. మీ హయాంలో పాలన పడకేయడమే కాదు, ప్రగతి కూడా ఆగిపోయింది. కొత్త పరిశ్రమలను రానియలేదు, పాత పరిశ్రమలను బెదిరించి పంపించేశారు. కియా మోటార్స్ ను భయపెట్టారు. అమరరాజా కంపెనీని తెలంగాణకు తరలిపోయేలా చేశారు. ప్రజాసేవకే అంకితమైన గల్లా కుటుంబాన్ని వెంటాడి వేధించారు. ఇది కదా జంగిల్ రాజ్ అంటే? మీ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యల గురించి మర్చిపోయారా? వారికి 40,000 ఆర్థిక సహాయం చేస్తామన్న మీ హామీ ఏమైంది? యూరియా కొరతను అధిగమించలేకపోయారు. ఇన్సూరెన్స్ విషయంలో వేధించారు. అన్నం పెట్టే అన్నదాతను అరిగోస పెట్టారు. ఇది కదా జంగిల్ రాజ్ అంటే? విద్యారంగాన్ని నాశనం చేశారు. నాడు నేడు కార్యక్రమాన్ని ఆపేశారు. 4,900 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ విషయంలోనూ ఇదే పందా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక పేదవాడు కన్నీరు పెట్టిన రోజులను మర్చిపోయారా జగన్? ఇది కాదా జంగిల్ రాజ్ అంటే? ఆ 5 ఏళ్ల సమయంలో మౌలిక వస్తువుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రోడ్లు గుంతలు తేలి ప్రజలు నరకయాతన అనుభవించారు. రోడెక్కాలంటేనే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. నేషనల్ హైవేలు వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉన్న రోడ్లలో ఎన్నింటికి మీరు మరమ్మతులు చేశారు చెప్పండి? మీ ప్రశ్నకు మీ వద్ద సమాధానమే ఉండదు. ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి. ఇక రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఆపేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో నానా రచ్చ చేశారు. గత టీడీపీ మొదలుపెట్టిన పనులను మీరు పూర్తి చేసినా ఇప్పుడు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది కదా, అది కూడా మీకు చేత కాలేదు. ఇది కదా జంగిల్ రాజ్ అంటే? రాష్ట్ర అప్పులను 9 లక్షల కోట్లకు పెంచారు. ఆ సొమ్మంతా ఎక్కడ పోయింది? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అభివృద్ధి కార్యక్రమాలే జరగలేదు. ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఏవో కొన్ని సంక్షేమ పథకాల మీదే ఫోకస్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. పంచాయతీరాజ్ నిధులను పక్కదారి పట్టించారు. ఏపీలో జాతీయ సగటు కంటే ద్రవ్యోల్బణం పెరిగిన విషయాన్ని మర్చిపోయారా? ఇది కదా జంగిల్ రాజ్ అంటే? మొదటి 5 ఏళ్లలో టీడీపీ అమరావతికి ఓ రూపు తెచ్చింది. పనులు వేగం పుంజుకున్నాయి. కానీ మీరు రాగానే 3 రాజధానుల రాగం అందుకున్నారు. దాంతో అభివృద్ధి ఆగిపోయింది. పారిశ్రామికవేత్తల్లో సందేహాలను పెంచేసింది మీ సర్కారు. ఇది కదా జంగిల్ రాజ్ అంటే? ఇక ఉచిత పథకాల పేరుతో మీరు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఇది అత్యంత ప్రమాదకరమని, అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ పథకాలతోనే నెట్టుకు రావడం మంచిది కాదని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు విమర్శించిన విషయాన్ని మర్చిపోయారా? కరోనా సమయంలో చేతులెత్తేశారు. అవినీతికి వంతా పాడారు. మీ సొంత బాబాయ్ వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ ఎందాక వచ్చిందో తెలియదు. దాని వెనక ఎవరున్నారో ప్రజలకు మాత్రం తెలుసు. ఇది కదా జగన్ రెడ్డి జంగిల్ రాజ్ అంటే? మీ హయాంలో గంజాయి బ్యాచ్లు చెలరేగిపోయిన విషయాలను మర్చిపోయారా? విశాఖ లాంటి ప్రశాంతమైన నగరాల్లో కూడా డ్రగ్స్ దందా మొదలుపెట్టిన రోజులు మీ హయాంలోనివే కాదా? ఆ 5 ఏళ్లలో క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయిందో ఏ ఏజెన్సీని అడిగినా చెబుతుంది. పగలు, ప్రతీకారాలు, దాడులు, హత్యలు ఇవన్నీ మీ పేటెంట్. అందుకే జంగిల్ రాజ్ అనే పదం కూడా మీ పేటెంటే. దాన్ని అందుకునే నాయకుడు మన రాష్ట్రంలోనే కాదు కదా, ఇండియా మొత్తం తిరిగినా దొరకరేమో. అది మీ ట్రాక్ రికార్డ్. మీ రాక్షస పాలనను చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఏపీ ప్రజలు. ఆ 5 ఏళ్ల నరకం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు సీఎం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. కేంద్ర సహాయంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులను మళ్లీ పరుగులు పెట్టిస్తున్నారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే సంపద సృష్టించే చర్యలను చేపడుతున్నారు.
తాను పరిగెత్తడమే కాదు పాలనా యంత్రాంగాన్నంతా పరుగులు పెట్టిస్తూ కొత్త చరిత్ర సృష్టించేందుకు పరితపిస్తున్నారు. జనానికి సుపరిపాలన అందిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు చంద్రబాబు పాలనను జంగిల్ రాజ్ అనాలా? ఎంత దారుణమిది! ఎన్నికల ముందుకొచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 హామీల అమలు శరవేగంగా కొనసాగుతోంది. పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ 6,000 చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షన్లు అందిస్తున్నారు. మీ హయాంలో ఇలాంటివి ఒక్కటైనా చేశారా? ప్రజలకు ఇంత మంచి సేవ చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్ అందామా? దీపం 2 పథకం కింద దాదాపు 90 లక్షల మంది పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నందుకు కూటమి సర్కార్ను జంగిల్ రాజ్ అందామా? తల్లికి వందనం పథకం ద్వారా ఆడపిల్లల చదువుల కోసం ఏడాదికి 15,000 సహాయం చేస్తున్నందుకు చంద్రబాబు పాలనను జంగిల్ రాజ్ అందామా? ఈ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలి. ఇక అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది కూటమి సర్కార్. కేంద్రం నుంచి నిధులను తెస్తోంది. మొన్నటి బడ్జెట్లో కూడా భారీ కేటాయింపులు చేయించుకున్నారంటే అది చంద్రబాబు విజన్. 2028లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మెరుపు వేగంతో కూటమి సర్కార్ పనిచేస్తోంది. ఇవన్నీ చేస్తున్నందుకు కూటమి సర్కార్ను జంగిల్ రాజ్ అందామా? విశాఖను ఐటీ హబ్గా, అమరావతిని క్వాంటమ్ సెంటర్గా తీర్చిదిద్దుతున్నందుకు కూటమి సర్కార్ను జంగిల్ రాజ్ అందామా? రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా 20,000 కంపెనీలకు సహాయం అందిస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని నిందిద్దామా? మెగా డిఎస్సి ద్వారా వేలాది మంది యువతను టీచర్లుగా తీర్చిదిద్దినందుకు, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్ అని విమర్శిద్దామా? 2047 స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తోన్న చంద్రబాబును, కూటమి సర్కార్ను జంగిల్ రాజ్ అని విమర్శించడానికి మీకు నోరెలా వచ్చింది? బూతులు మాట్లాడే నాయకులను అరెస్టు చేయడం కూడా తప్ప? ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత చెలరేగిపోతున్నారే, మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరినైనా బతకనిస్తారా? అందుకే ఏపీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి జంగిల్ రాజ్తో మీకే ప్రమాదం. వైసీపీ నాయకుల మాయలో పడి మోసపోకండి. కులాల కుమ్ములాటలో పడి రాష్ట్రాన్ని వెనక్కి లాగకండి.